ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ స్థలం ఎలా ఉన్నది? చాలా అందంగా ఉన్నది, ప్లసెంట్గా ఉన్నది కదా. అవును, లండన్ పట్టణంలో ఉన్న ఒక గొప్ప తోట. ఆ వనము చాలా అందంగా ఉన్నది, మనసుకు రమ్యంగా ఉన్నది. అందులో ఒక ప్రాంతము దగ్గర నిలబడి నేను మీతో మాట్లాడుచున్నాను. ఇక్కడ మీరు చూశారంటే లక్షలాది ప్రజలు టూరిస్టులుగా వచ్చిచున్నారు అందమైన ఈ పట్టణమును చూచుటకు. సరే, మీరు ఒకరోజు అవకాశం దొరికితే వచ్చి ఈ స్థలాలన్నింటినీ చూడవచ్చు. చాలా విశేషము ఏంటంటే, ఒక కాలములో ఈ ఇంగ్లాండ్ దేశము ప్రపంచములో చాలా భాగము తమ ఆధిపత్యంలో ఉంచినారు. అయితే ఇప్పుడు చాలా ఆ మహిమ, ఆ శక్తి కోల్పోయిన పరిస్థితి తేటగా మనకు తెలియజేయుచున్నది. కారణమేంటో తెలుసా? ఆ కాలములో ఈ దేశము యేసుకి మొదటి స్థానమును ఇచ్చారు. వీరు యేసుని మహిమపరిచారు. వీళ్ళు ఇక్కడి నుండి మిషనరీలు బయలుదేరి ప్రపంచంలోని దేశాలన్నిటికీ వెళ్ళి సువార్తను ప్రకటించి యేసుని గురించి చాటించారు. ఎప్పుడు దేవుని మహిమపరిచి దేవుని వెంబడించటం అని వెనక తీశారో ఈ దేశం యొక్క మహిమ, ఆశీర్వాదము, ఉన్నత స్థితి పోయినది. ఇప్పట్లో అనేక బాధింపులను సంధించుట సూటిగా చూడగలుగుతున్నాము. యేసుతో కూడా మీ జీవితం ఉంటేనే ఆశీర్వాదము. ఆయనను విడిచి తొలగి నా సామర్థ్యము, నా బలము, నాకు సాధ్యము స్వార్థముతో సాగినప్పుడు కొంచెం కొంచెంగా ఆశీర్వాదమును కోల్పోదుము అని చెప్పుటకు ఈ దేశమే ఒక సాక్ష్యముగా నిలబడ్డది. అయితే ఈ దేశం మళ్ళీ దేవుని కొరకు వెలుగొందాలి. ఆ మార్పు కలుగుట ఇప్పుడు చూడగలుగుతున్నాము. సరే, ఈరోజు దేవుడు మీకు ఏ వాక్యము చెబుతున్నారో తెలుసా? యెషయా 54వ అధ్యాయము 15వ వచనము. దేవుడు చెబుతున్నాడు, నీకు విరోధముగా గుంపు కూడు వారును నీ పక్షపు వారగుదురు. నా కుమారుడా, నా కుమార్తె, నీకు విరోధముగా ఒక గుంపు ఉన్నది. వారు మీ ఇంట్లో ఉండొచ్చు, నీవు పనిచేసే స్థలంలో ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ చేసే స్థలములో, నివసించే స్థలములో, ఎందుకు మీ సంఘములో కూడా ఉండొచ్చు. మీకు విరోధముగా గుంపు కూడే ఒక గుంపు కూడి వారు మాట్లాడుతున్నారు, ప్రణాళికలు వేస్తున్నారు. మిమ్మల్ని స్తంభింపజేయాలి, మిమ్మల్ని నాశనం చెయ్యాలి, మిమ్ములను లేకుండా చెయ్యాలి అని చెప్పి అనేక విధాలుగా పోరాడుచున్నారు. ఆ కొందరు భయంకరమైన ఈర్ష్యతో రగులుతున్న గుంపును చూచి మీరు భయపడుచు ఉండవచ్చు. అయితే దేవుడు చెబుతున్నారు, ఎవరు నీకు విరోధముగా గుంపు కూడుచున్నారో వారు నీ పక్షపు వారగుదురు. వారు నశించిపోతారు, లేకుండా పోతారు అనలేదు. దేవుడు ఎలా వారిని రివర్స్ చేయుచున్నారు. వారు నీ పక్షపు వారగుదురు, నీ భద్రత కొరకు తోడుగా ఆదరణగా వచ్చెదరు అని చెప్పి. అది ఒక గొప్ప ఆశీర్వాదం కదా. నేను ఒక పట్టణమునకు పరిచర్య కొరకు వెళ్ళాను. అక్కడ సంఘము జరిపించే ఒక సేవకులు, ఆయన సంఘము బాగా ఎదుగుచున్నది. ఒక సహోదరుడు, ఆ ఊర్లో ఉన్న ఒక సహోదరుడు కొంచెం వసతి కలిగినవాడు, ఈ పరిచర్యకు అన్ని విధాలుగా సహాయపడేవారు. ఆ సేవకుని దగ్గరకు వచ్చి ఏం చెయ్యాలి, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, డబ్బు విషయంలో సహాయము చేసేవాడు. మనుషులు కావలసి వస్తే సహాయం చేసేవాడు. ఆ సేవకు ఒక బలమైన తోడ్పాటు కలిగిన వాడుగా ఉండడం నేను చూశాను. ఆ సేవకులతో, మీకు సేవలో ఇతడు బాగా ఆదరణగా ఆశీర్వాదంగా ఉన్నాడు కదా అని అన్నప్పుడు అతడేం చెప్పాడో తెలుసా? బ్రదర్, కొంతకాలమునకు ముందు నా మీద ఎక్కువ పగబెట్టుకున్నవాడు ఇతడే. అతడొక మత తీవ్రవాద సంస్థకు చెందినవాడు. అందువల్ల నా మీద పగబెట్టుకుని నాకు విరోధంగా ఒక గుంపును తీసుకొచ్చి నాకు విరోధముగా, పరిచర్యకు విరోధముగా పోరాడినవాడు, జగడాలాడినవాడు, భయపెట్టినవారు, నాకు విరోధంగా ఎన్నో మాట్లాడినాడు, చేశాడు. అనేక విధాలుగా ఆటంకములు కలుగజేసినవారు. అదే మనుష్యుడే ఇప్పుడు నాకు ఆదరణగా, నాకు తోడుగా ఉండి అన్నిటినీ చేస్తున్నారు, ఒక పనివాని వలె చేయుచున్నాడు అని చెప్పారు. అది ఎలా అని అడిగాను. దేవుడు అతన్ని దర్శించాడు, దేవుడు అతన్ని మార్చాడు. ఎవరు నాకు విరోధంగా లేచి కీడు చేశారో అతడే ఇప్పుడు నాకు ఆదరణగా నిలబడి అనేక సహాయములు చేయుచున్నాడు. ఇదే యేసు చేసిన అద్భుతము అని చెప్పారు. ఇదే ఈ వాక్యం యొక్క అర్థము. ఎవరు నీకు విరోధముగా గుంపు కూడుదురో వారు నీ పక్షపు వారగుదురు. నీకు తోడుగా నిలబడెదరు, నీకు ఆదరణగా ఉండెదరు, నీకు సహాయకులుగా ఉండెదరు. అలాగా నిజంగానా అని అనుకుంటున్నారా? ఈ వాగ్దానం నెరవేరును. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు. ఎవరు నీకు విరోధముగా లేచి నీకు విరోధముగా దుష్టాలోచన చేసి నిన్ను పడగొట్టాలి, నాశనం చెయ్యాలి, స్తంభింపజేయాలని అనుకుంటారో అదే మనుషులు నీ పక్షపు వారుగా తిరిగెదరు, నీకు ఆదరణగా ఉండెదరు. అది ప్రభువుకి సాధ్యము.
దేవుడు చేయుదురు, ఈ దినం చేయుదురు, మీకు చేయుదురు విశ్వసించెదరా? ఎందుకంటే కల్వరి శిలువలో మన కొరకు ప్రాణమునే పెట్టిన దేవుడు మన శత్రువులను మనకు మిత్రులుగా మార్చి ఇచ్చెదరు. మీ జీవితంలో అది జరుగును, విశ్వసించుడి. అలాగే ప్రార్థన చేయుడి. దేవా, ఈ వాగ్దానం నాకైనది, నేను విశ్వసిస్తున్నాను. ఎవరు నాకు విరోధంగా పనిచేయుచున్నారో వారిని నా పక్షపు వారుగా, సహాయకులుగా మీరు మార్చి ఇచ్చెదరు. ఈ వాగ్దానం నెరవేరబోచున్నది, విశ్వసిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్.